హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం ఏం ధ్యానించుకున్నామండి? శిలువకు వేయబడిన యేసు క్రీస్తును తిరస్కరించిన ఏంటి చెప్పాలా? తిరస్కరించిన విషయంలో మనము ధ్యానించాం కదా. సిద్ధపాటు అంటే బుద్ధి లేని కన్యకలు 5 మంది కన్యకలు అనే విషయంలో అంటే యేసుక్రీస్తు తిరస్కరించిన 5 మంది కన్యకల విషయంలో మనం చూసాం. పాత నిబంధన నుంచి అహరోను మిరియాముల విషయంలో మనము ధ్యానించాం. అదే రీతిగా ఈరోజు కూడా శిలువకు వేయబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన ఒక పట్టణం ఉందండి. ఏ పట్టణం తెలుసా? ఎవరైనా చెప్తారా? కొత్త నిబంధనలో సొదొమ గొమొర మంచిది, అది కూడా ఒకటి. కొత్త నిబంధనలను అడుగుతున్నా. హల్లెలూయా. కొత్త నిబంధనలో శిలువకు వేయబడిన యేసు క్రీస్తును తిరస్కరించిన ఒక పట్టణము, దాని పేరు కపెర్నహూం. దేవుని వాక్యం మనకు వెళ్ళినట్లయితే మొదటిగా మనము పాత నిబంధన నుంచి ఆది కాండము దాని యొక్క 19వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు, అదే రీతిగా మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 24 వచనాలు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఆది కాండం 19:27 ఇక్కడ చూసినట్లయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవమ పొగవలే లేచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అదే రీతిగా క్రొత్త నిబంధనలు మనం చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు, పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే పాత నిబంధనలో ఒక పట్టణం చూస్తున్నాం, క్రొత్త నిబంధనలో ఒక పట్టణాన్ని చూస్తున్నాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనం తిరస్కారం అనే అంశం పైన కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ తిరస్కారము గమనించినట్లయితే చాలాసార్లు బయట నుంచి వచ్చేది కాదండి. నిన్న కూడా చెప్పానుగా, తిరస్కారం అనేది ఎక్కడికి వస్తుంది? ఎక్కువ శత్రువుల నుంచి కాదు. కొన్నిసార్లు క్రీస్తును తిరస్కరించేవారు ఎప్పుడు కూడా శత్రువులు మాత్రమే కాదు, కానీ ఆయనకు అత్యంత సమీపముగా ఉన్నవారే ఆయనను తిరస్కరించేవారుగా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ కపెర్నహూం అనే పట్టణము ఇది ఒక సామాన్యమైన పట్టణము కాదు. ఏంటంట? సామాన్యమైన పట్టణము కాదు. ఎందుకు? దేవుని వాక్యం ఏమి సెలవిస్తా ఉంది మనం గమనించినట్లయితే, మొట్టమొదటి విషయం, ఇది యేసు ప్రభువు నివసించిన స్థలంగా ఉంది. ఎవరండి? యేసు ప్రభు నివసించిన స్థలంగా ఈ కపెర్నహూం పట్టణాన్ని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఇందాక మత్తయి రాసిన 11:20 కానీ ఆయన చెప్తున్న వాక్యం ఏంటి? ఎక్కడంట? ఏం చెప్తున్నాడు? 20వ వచనంలో, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో. అంటే ఏంటి? ఇక్కడ ఏం చేస్తాం? రెండో విషయం చూసినట్లయితే, విస్తారమైన అద్భుతాలను జరిగినటువంటి పట్టణము కపెర్నహూం పట్టణం. జాగ్రత్తగా గమనించండి. మూడవదిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క
యొక్క రాజ్య ప్రకటన చేసిన పట్టణము. 3 విషయాలు చెప్పాను, మిమ్మల్ని పరీక్షిస్తున్నాను, వింటున్నారో లేదా. మొట్టమొదటిది ఏంటి? ఇది ఏ స్థలము? కపెర్నహూం యేసు ప్రభు నివసించినటువంటి స్థలముగా ఉంది. రెండోదిగా చూసుకున్నట్లయితే అత్యంత ఎక్కువగా విస్తారమైన అద్భుతాలు జరిగిన పట్టణముగా ఈ కపెర్నహూము ఉంది. అంత మాత్రమే కాదు, మూడోదిగా దేవుని రాజ్య పట్టణం, అంటే యేసు ప్రభు వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించిన పట్టణముగా కూడా ఈ కపెర్నహూం పట్టణము మనకు కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా అదే పట్టణం ఇక్కడ క్రీస్తును తిరస్కరణ చేసే పట్టణంగా మనకు కనబడతా ఉంది. చూడండి, మొట్టమొదటి విషయం తెలిసినట్లయితే దేవుడారా, ఇక్కడ గమనించుకున్నట్లయితే అవకాశం ఉన్నా కూడా, మొట్టమొదటి విషయం అవకాశం ఉన్నా కూడా పశ్చాత్తాపపడలేని కపెర్నహూము. ఏమిటండి? అవకాశం ఉన్నా పశ్చాత్తాపము లేని కపెర్నహూము మొట్టమొదటి విషయం. దేవుని వాక్యం మనం గమనించి మత్తయి 11:20 దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వారు చూసి కూడా అంటే వారు గద్రిస్తూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభు చేస్తున్న కార్యం ఏంటండి? యేసు ప్రభు అక్కడ వారిని చూసి గద్రించినట్టుగా దేవుని వాక్యం మనము చూస్తున్నాం. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్న అవకాశం ఉన్న పశ్చాత్తాపం లేని కపెర్నహూము అని ఎందుకంటున్నానంటే, గమనించండి, ఇందాక నేను చెప్పాను ఏ విషయాలు ఈ కపెర్నహూము చూసిందంటే, అనేక మంది చూపు పోగొట్టుకున్న వారు, అందులో కన్నులు పొందుకున్న వారుగా, దృష్టిని పొందుకున్న అద్భుతాలను చూసిన కపెర్నహూము ఇక్కడ మనము చూడవచ్చు. అంత మాత్రమే కాదు, అనేకమైన రోగం నుండి స్వస్థతను పొందుకున్న ఒక పట్టణంగా ఈ యొక్క కపెర్నహూము చూసింది. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ఎక్కువగా దయ్యాలు వెళ్ళగొట్టబడిన, దయ్యాలు విడిపించబడిన ఒక కార్యాలని చూసినటువంటి ఊరుగా ఈ కపెర్నహూము ఉందండి. అయినప్పటికీ కూడా ఏం లేదు, వీళ్ళు పశ్చాత్తాపము లేదు, మార్పు లేదు. గమనించండి ప్రియమైన, ఇక్కడ మనం గమనించవలసిన ఆత్మీయ సత్యత ఏంటంటే, యేసయ్యను చూడడం సరిపోదండి. యేసయ్యను కేవలం చూస్తే సరిపోదు, కానీ ఆయనకు స్పందించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ಕ್ರಿಸ್ತನನ್ನು ಕೇವಲ ನೋಡುವಂತದ್ದು ಮಾತ್ರ ಸರಿ ಹೊಂದುವುದಿಲ್ಲ, ಆದರೆ ಆತನಿಗೆ ನಾವು ಪ್ರತಿಕ್ರಿಯೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇರಬೇಕಾಗಿದೆ. ಈ ಕಪೆರ್ನಹೂಮ್ ಅದ್ಭುತಗಳನ್ನು ನೋಡಿದೆ, ಆಶ್ಚರ್ಯ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿದೆ, ಅನೇಕ ರೋಗಗಳನ್ನು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿರುವಂತಹ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡುವಂತ ಕಪೆರ್ನಹೂಮ್ ಆಗಿ ನಾವು ಕಾಣ್ತಾ ಇದ್ದೇವೆ. ಆದರೂ ಸಹ ಇವರ ಜೀವನದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಪಶ್ಚಾತ್ತಾಪವಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, ಅವಕಾಶವಿದ್ದರೂ ಸಹ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡದೇ ಇರುವಂತ ಒಂದು ಊರಾಗಿ ఈ పట్టణವನ್ನು ನೋಡಬಹುದು. ಬೇರೆ చూసినట్లయితే యేసుకు దగ్గరగా ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు నివసించాడు వారి మధ్యలో. అంత దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో కూడా అది మారకపోతే ప్రమాదకరమైనదా కాదా? చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మనం అనుకుంటాం దేవునికి చాలా దగ్గరగా ఉన్నాం, ప్రతిరోజు వాక్యానికి వస్తున్నాం, ప్రతిరోజు సన్నిధికి వెళ్తున్నాం, ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, సేవకులు మంచిగా చూసుకుంటున్నాం. అమ్మా సరిపోదు. హల్లెలూయా. ఇవన్నీ కార్యాలు మాత్రమే మన జీవితంలో సరిపోవు. మన జీవితానికి పశ్చాత్తాపానికి చాలా అవసరం. గమనించాలి ప్రేమ. మన జీవితం చాలా దగ్గరగా ఉండవలసింది, కానీ ఆయనకి మనం ఉదయం చాలా దూరంగా ఉండేవారుగా మనం ఉంటున్నాం. చూడండి, రెండవది చూసుకున్నట్లయితే శిలువను తిరస్కరించడం. ఇది దేనితో సమానం అంటే యేసు క్రీస్తును తిరస్కరించడంతో సమానంగా మనం చూస్తున్నాం. ప్రేమికులారా, శిలువను తిరస్కరించడం, యేసు క్రీస్తును తిరస్కరించడము ఒకటే, అంతేనండి. ఎందుకంటే గమనించండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కేవలం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి మాత్రమే కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? తన శిలువలో తన ప్రాణాన్ని త్యాగముగా అర్పించడానికి ఆయన వచ్చిన ఉద్దేశం. అయితే ఈ యొక్క కపెర్నహూము ఆశించింది ఏంటి? మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే ప్రేమికులారా, ఈ కపెర్నహూము ఆశీర్వాదాలను స్వీకరించింది, అద్భుత కార్యాలను స్వీకరించింది, అనేక స్వస్థతలను స్వీకరించింది, కానీ
తిరస్కరించిన విషయాలు ఏంటంటే పశ్చాత్తాపాన్ని తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. పశ్చాత్తాపాన్ని తిరస్కరించడం అంటే శిలువను తిరస్కరించినట్లే. ఎప్పుడైతే శిలువను తిరస్కరించారో దట్ ఈస్ నథింగ్ బట్ యేసు క్రీస్తును తిరస్కరించినట్టు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలని ఆత్మీయ సత్యత ఏంటంటే శిలువను తిరస్కరిస్తే క్రీస్తును తిరస్కరించినట్లే. ప్రేమ దేవుడుగా మనం గమనించవలసిన చాలా మంది వ్యక్తులు ఈరోజు మన మధ్యలో తారసపడే వ్యక్తులు ఏంటంటే కిరీటం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అద్భుత కార్యాలు కావాలి. మన జీవితంలో సంఘంలో వస్తే చాలా మంది అద్భుత కార్యాలకు వస్తారు, ఆశీర్వాదాలకు వస్తారు, బ్లెస్సింగ్స్ కావాలి, కిరీటాలు కావాలి, కానీ శిలువ వద్దు. చాలా మంది కష్టం వద్దండి, దేవుని పరీక్ష వద్దు. చెప్పాను శిలువ అంటే చాలా మంది చాలా పెద్దవి చెప్పాల్సి వస్తుంది. శిలువ అంటే శ్రమ, శిలువ అంటే కన్నీళ్ళు, శిలువ అంటే కష్టం. ఇది ఎవరికి వద్దు, కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కావాలి. కపెర్నహూము కూడా అలాగే ఉందండి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఇవే కావాలి, కానీ శిలువను తిరస్కరించినట్టుగా చూస్తున్నాం. ప్రేమ దేవుడుగా ఈరోజు కూడా కిరీటాన్ని కోరేవారు చాలా మంది ఉన్నారు, కానీ శిలువ మోసేవారు కొద్ది మందిగా మాత్రం ఈరోజు మనము చూస్తున్నామండి. మూడవగా చూసుకున్నట్లయితే సదోము కంటే ప్రభు ఏమని చెప్తున్నాడు 24వ వచనంలో, అంటే చదవండి. విమర్శ దినమందు మీ గతి కంటే సదోము దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభు సెలవుస్తున్నామంటే మీ గతి కంటే సదోమ గొమొర్రా పట్టణం వారి గతి వారు ఓర్వతగిన వారి వలె ఉండురు. అంటే దానికంటే భయంకరమైన పరిస్థితి మీరు అనుభవించే వారుగా ఉన్నారు. ఓ కపెర్నహూమా, ఓ కొరాజీనా, ఎందుకు చెప్తారండి మాట మనం గమనించినట్లయితే ప్రేమేంద్రుడా అక్కడ చూడండి. ఆదికాండ పుస్తకం 19:20 నుంచి 29 మనం గమనించినట్లయితే అబ్రహాం వచ్చి అక్కడ నిలబడినప్పుడు అక్కడ పొగ వచ్చి ఎగిసిపడినట్లుగా చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సదోమ పట్టణము పాపముతో దేవుని నాశనాన్ని కోరుకుంది. అంతేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చెప్తున్నాడు, ఎందుకు యేసు ప్రభు సదోమ పట్టణమే భయంకరమైన బూడితో రాలిపోయి ఆయన నాశనం చేసినప్పుడు అక్కడ గ్రామం ఆ పట్టణంలో ఏది కూడా మిగలలేదు. దాని స్థితి కంటే కూడా, దాని గతి కంటే కూడా కపెర్నహూమా నీ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటున్నాడు యేసు ప్రభు మాట? ఎందుకండి గమనించండి. సదోమ వారి కాలంలో కృప లేదు, దేవుని వాక్యం డైరెక్ట్ గా లేదు వారికి, దేవుడు వారి మధ్యలో నివసించలేదు. అజ్ఞానంతో పాపులైన వారు అనేక విధంగా మనం చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ ఈ కపెర్నహూము యేసు ప్రభు స్వతహా వారి మధ్యలో నివసించినట్టుగా మనం గమనిస్తున్నాం. కృప వారి మధ్యలో నివసించింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆయనే వారి మధ్యలో నివసించినప్పుడు, ఆయన హెచ్చరించినప్పుడు, ఆయన అనేక సువార్తలు బోధించినప్పుడు, అనేక కార్యాలు వారికి తెలియజేసినప్పుడు, అనేక అద్భుత కార్యాలు వారు చూసినప్పుడు, అనేక ఆశీర్వాదాలు వారు పొందుకున్నప్పటికీ కూడా యేసు ప్రభు కృపను తిరస్కరిస్తున్నారు. గమనించండి ఆత్మీయ సత్యం. కృపను తిరస్కరించడం పాపము కంటే ఏమైందండి? ఘోరమైన విషయంగా మనము గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సదోమ గొమొర్రా పట్టణం రక్షకుని చూడలేదు, కానీ కపెర్నహూము చూసి కూడా తిరస్కరించిన పట్టణంగా మనము చూస్తున్నాం. ప్రేమ దేవుడు 4వది చూసుకున్నట్లయితే యేసు హృదయాన్ని మనం గమనిస్తున్నాం. 11:20 మత్తయి 11:20 యేసు అక్కడ గద్దిస్తున్నాడు వారిని ఆ పట్టణాన్ని చూసి. దాని యొక్క అర్థము ఇక్కడ యేసు హృదయము కోపంతో కాదండి. అర్థం చేసుకోండి ప్రేమ దేవుడా. చూసేవారికి ఆయన కోపం కనపడదు, కానీ ఆయన తిరస్కరించబడిన దాన్ని బట్టి వచ్చిన బాధగా అక్కడ మనము గ్రహించుకోవాలి. అది కోపంతో ఎంత మాత్రం కాదండి, తిరస్కరణతో కూడిన ప్రేమలో బాధతో వచ్చిన విషయంగా మనము గమనించాలండి. 5వ విషయం చూసుకున్నట్లయితే త్వరగా ముందుకు వెళ్తున్నా. గమనించుకున్నట్లయితే ప్రేమ అబ్రహాము మరియు కపెర్నహూము మనం చూసుకున్నట్లయితే, వారిద్దరిని కంపేర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అబ్రహాం దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా చూస్తున్నాం. అక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు ఆయన? అయ్యా
ఈ పట్టణ విషయంలో కొద్దిగా కనికరాన్ని చూపయ్యా. 50 మంది ఉంటే వదిలేస్తావా? అంతేనే. 40 మంది ఉంటే వదిలేస్తావా? ఇంకా ఇంతమంది ఉంటే వదిలేస్తావా? ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, ఇంటర్సెషన్ చేస్తా ఉన్నాడు ఆయన. అంత మాత్రం కాకుండా చూసుకుంటే మధ్యవర్తికాన్ని వహిస్తా ఉన్నాడు ఆ పట్టణ విషయంలో, 10 వ్యక్తుల విషయం. కానీ అక్కడ దేవుడు స్పందించినట్టుగా అబ్రహాం విషయంలో మనము చూస్తున్నాం. అయితే కపెర్నహూములో మనం చూసుకున్నట్లయితే వీరు ఆలస్యం చేసినట్టుగా చూస్తున్నాం. దేవుని కృపను నిర్లక్ష్యాన్ని చేసినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తును తిరస్కరించినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఆత్మీయ సత్యం మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ప్రేమేంద్రుడారా, మీరు మనం దేవునికి ఎలా స్పందిస్తారో అదే మన భవిష్యత్తును నిర్ణయించేదిగా ఉంది. హల్లెలూయా. మనం దేవునికి ఎలా స్పందిస్తామో మన భవిష్యత్తును అది నిర్ణయించేదిగా ఉంది. ఒకవేళ యేసు ప్రభు దగ్గరగా ఉన్నామని మనం అనుకుంటే, నిన్న కూడా చూసాం కదా, ఆ బుద్ధి లేని కన్యకలు బయటికి సిద్ధంగానే కనపడ్డారు. దీపాలు ఉన్నాయి, సిద్ధంగా బయట కనపడతా ఉంది, లోపల నూనె లేదు, పరిశుద్ధాత్మ లేదు మన జీవితంలో. మన జీవితంలో కూడా బయటకు అన్ని విషయాల్లో మంచిగా కనపడుతున్నాం, ఏది కూడా మిస్ చేయకుండా సంఘ కార్యాలు అన్నింటిలో కూడా పాల్గొంటున్నాం. అయినప్పటికీ కూడా మన జీవితంలో మార్పు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, ప్రేమ లేకుండా గమనించండి, మన పరిస్థితి కూడా అదే విధంగా ఉందని మనం గుర్తిరగాలండి. మనం దేవునికి ఎలా స్పందించాలో అదే, ఎలా స్పందిస్తామో అదే మన భవిష్యత్తులో నిర్ణయించేదిగా ఉందండి. అయితే 6వ విషయం చూసుకున్నట్లయితే, ఈరోజు నేటి కపెర్నహూము ఏది చెప్పాలి? అక్కడ సొదొమ పట్టణం చూసాం, కపెర్నహూము చూసాం. ఆధునిక కపెర్నహూము ఏది? ఇదే సంఘమే ఆధునిక కపెర్నహూముగా ఉంది. హల్లెలూయా. మా అర్థమవుతున్న మాటలు. ఈరోజు నేటి కపెర్నహూము పట్టణం ఏదైతే ఉందో అది మన సంఘమే. సంఘం ఈరోజు ఏ విధంగా ఉంది? సంఘం అనేది కేవలం ఒక చరిత్ర కాదండి. మనం గమనించుకున్నట్లయితే ఇది మనకు హెచ్చరికగా మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు చెప్తున్నా, మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం, అవునండి, ఆరాధన చేస్తున్నాం, మంచిది, దేవుణ్ణి సన్నిధిని అనుభవిస్తున్నాం, మంచిది, అన్ని మంచిదే. కానీ మన జీవితంలో మార్పు లేకపోతే, మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే, మన జీవితంలో సమర్పణ లేకపోతే, ఈరోజు కపెర్నహూము ఏదైతే అనుభవించిందో మనం కూడా అదే అనుభవించేదిగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో నీకున్న పరిచయం కొన్నిసార్లు నిర్లక్ష్యానికి దారితీసేదిగా ఉంది. నాకు అన్ని తెలుసు అనుకుంటాం, నాకంటే భక్తి పడి ఎవరు అనుకుంటాం, నాకంటే వాక్యం తెలిసిన వాడు ఎవరు అనుకుంటాం, నాకంటే అన్ని విషయాలు తెలిసిన వాడు ఈ సంఘంలోనే ఎవరు అనుకుంటాం, నాకంటే ఆత్మీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఈ యొక్క సంఘంలో ఎవరు కూడా అనుకుంటాం. కొన్నిసార్లు అది మన ఆత్మీయ పతనానికి దారితీసేదిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ శ్రమ మరణ పునరుత్థాన దినాల్లో ఈ 40 రోజుల కాలంలో మనం గమనించినట్లయితే ప్రేమించుకుంటారా, కేవలం ఉపవాసం చేస్తే సరిపోదండి. ఉపవాసం కాదు, మన ఆచారంగా కాదు, కానీ మనం శిలువను స్వీకరించే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపం లేని ఉపవాసం దేనికి సూచనగా ఉందో తెలుసా? ఈ కపెర్నహూము పట్టణానికి సూచనగా ఉంది. అయితే మనం గమనించండి, ఈరోజు మన దేవుని స్వరాన్ని తిరస్కరించేవారుగా ఉన్నామా? మనం పరీక్షించుకుందాం. నా హృదయం కఠినమవుతుందా? పరీక్షించుకుందాం. కపెర్నహూము పట్టణం వల్లే మన హృదయాలు కఠినమైపోయినాయా? లేకపోతే అమరణ కాకుండా నేను శిలువను స్వీకరించే వ్యక్తిగా ఉన్నానా? నేను వెంటనే పశ్చాత్తాపడే వ్యక్తిగా ఉన్నానా? నేను కపెర్నహూము లాగా ఉన్నానా? ఎలా ఉన్నాను? మనకి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? ఒక ఉదాహరణకు చూడండి, పోయినప్పుడు చెప్పాను నేను. ఒక రోగి వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాడు ప్రతిరోజు. వైద్యుడు ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, ఔషధం ఇస్తున్నాడు. కానీ వ్యాధిని అర్థం చేసుకుని ఆయనకు కావాల్సిన మెడిసిన్ అంతా ఇచ్చినప్పుడు ఆ రోగి ఆ టాబ్లెట్స్ వాడితే దానికి ఆ రోగానికి స్వస్థత కలుగుతుందా?
టాబ్లెట్స్ వాడకుండా అలాగే మూలలో వెళ్ళి స్వస్థగలుగుతా ఉన్నా. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. మనం కూడా అంతేనండి. కపెర్నహూము శ్రేష్టమైన యేసు క్రీస్తు అనే వైద్యుడిని వారి జీవితాల్లో చూసింది. అనేక అద్భుత కార్యాలను అనుభవించింది, అనేక ఆశ్చర్య కార్యాలను అనుభవించింది, అనేక శ్రేష్టమైన ఆశీర్వాదాలను అక్కడ పొందుతుంది. అయితే ఆ వైద్యుడిని చూసింది కానీ వారిని చూసుకున్నట్లయితే ఆత్మీయ స్థితిలో వారి స్వస్థతను కేవలం మెటలిస్ట్గా వారు పొందుకున్నారు, భౌతికంగా వారు ఆశీర్వాదాలు పొందుకున్నారు, కానీ ఆత్మీయ జీవితంలో వారు మార్పు లేదండి. ప్రియులారా, మనం పరీక్షించుకున్నట్లయితే మనం వింటున్నాం కానీ దాన్ని ఆచరించే వ్యక్తులుగా ఉన్నామా? అంత మాత్రం కాదు, మనం అనుభవిస్తున్నాం కానీ మార్పు మన జీవితంలో రావట్లేదా? అనేక సార్లు యేసు ప్రభు దగ్గరగా ఉన్నాను కానీ హృదయం దగ్గరగా ఉందా? మనం పరీక్షించుకుందాం. ఆలస్యమైన పశ్చాత్తాపం చాలా ప్రమాదకరమండి. హల్లెలూయా. అన్న కూడా చూసాం కదండి, వారు వచ్చేలోపు పెళ్లి కుమారుడు ఏం చేశాడు? తలుపు. మన పశ్చాత్తాపం ఆలస్యమైతే, మనం తెలుసుకుని మనం పని మార్పు లేకపోతే మన జీవితాలు కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన వ్యక్తిగా ఉన్నాం. కనుక ప్రేమించగలరా, మనం ఈరోజు యేసును అడుగుదాం, నన్ను కూడా కపెర్నహూముగా ఉండనివ్వద్దు నాయన. ఎంత మాత్రము నీ ఆశీర్వాదాలనే కాదు నాయన, నీ శిలువను కూడా స్వీకరించే వ్యక్తిగా నన్ను మార్చు నాయన అడుగుదాం. ప్రేమించగలరా, నా హృదయాన్ని మార్చుని మనం అడుగుదాం, నూతనంగా చెయ్యమని మనం అడుగుదాం. ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను చెప్తాం, ఈరోజు నేను సమర్పించుకుంటాను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం. ప్రేమించగలరా, ఆ విధంగా చేసుకున్నట్లయితే అలా నేను చెప్తున్నా, కపెర్నహూము యేసుక్రీస్తును చూసింది, అద్భుతాలను అనుభవించింది, కానీ కోల్పోయిన విషయం ఏంటంటే రక్షణను కోల్పోయింది. శిలువ కేవలం చూడవద్దండి, కానీ దాని వద్దకు రండి, దాని యొక్క శక్తిని పైన ఆదుకుందాం. మన దినప్పుడు భక్తి వేషం వేసుకుని దాని శక్తిని ఆధారం చేసుకోకపోతే మనకెంత మాత్రము ఉపయోగము కాదు. ఈరోజు కూడా అంతే. శిలువను కేవలం చూడడం కాదు, శిలువను కేవలం మనం గౌరవించడం కాదు, దాన్ని మనం స్వీకరించే వారిగా ఉండాలి, దాని దగ్గరకు వచ్చేవారిగా ఉండాలి, దానిని మనం మన జీవితంలో అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నామా మనం పరీక్షించుకుందాం. ఏ రోజు, ఏ పరిస్థితుల్లో, ఏ సమయంలో ఆయన వస్తాడో మనకు తెలియదు. నీ కొరకు, నా కొరకు సమస్తాన్ని ఆయన చేసి ముగించాడు కలువరి శిలువలో. మన మధ్యలో ఆయన సమస్తాన్ని చేసి ముగించాడు. ఈరోజు అడుగుతున్నాడు, నువ్వు కూడా కపెర్నహూము చూసినట్టు నీ జీవితంలో అద్భుతాలు చూసావు, ఆశ్చర్యాలు చూసావు, రక్షణ చూసావు, అన్ని చూసుకున్నావు, కానీ నాకు దగ్గరగా ఉన్నట్లే ఉన్నావు, కానీ దూరంగా వెళ్తున్నావా? ప్రేమేంద్ర, నీకే నష్టం. ఏదో ఒకరోజు ఆయన పిలుపు వస్తుంది, మనం ఆయన ఎదుర్కొనే వారిగా ఉన్నామా? కపెర్నహూము పట్టణం భయంకరంగా, సొదొమ కంటే భయంకరంగా ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఆధునిక కపెర్నహూము అయిన సంఘానికి కూడా దేవుడు తెలియజేసే మాట, ఒకవేళ మార్పు లేకపోతే, పశ్చాత్తాపం లేకపోతే, దగ్గరగా ఉందని మన జీవితం మార్పు రాకపోతే దానికంటే భయంకరమైన పరిస్థితి మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ శిలువ ధ్యానాలు మన జీవితంలో పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి, మార్పును తీసుకొచ్చేదిగా ఉండాలి. మనం ఆయన దగ్గరకు వచ్చేవారి వ్యక్తిగా ఉండాలి. శిలువను అంగీకరించేది కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.